వెంకటేష్ కొద్దిగా పెద్దగా మాట్లాడు, ఇందులో స్పీకర్ వినపడదు. మాది కరాలపాడు గ్రామం, పిడుగురాళ్ళ మండలం, గుంటూరు జిల్లా. నేను పల్నాడు జిల్లా. నేను బయోనైనేట్ చేశాను. ఏది, ఏ కంపెనీ? ఈ కళ్ళ కాయ వస్తున్నాయి, పంట బాగుంది, కానీ ప్రస్తుతానికి రేట్లు అనుకూలంగా లేవు. వేసుకోవటానికి కాయ సైజు కానీ కలర్ కానీ అన్నీ బాగానే ఉన్నాయి. హైటు పెరిగే రకమేనా? హైట్ పెరిగే రకమే. రోగానికి తట్టుకుంటుందా? కూలీలకి ఎలా ఉంటుంది కోసుకోవడానికి? కూలీలు 7-8 మందికి వస్తారు కింటా వచ్చేసి. ఈ కళ్ళ మొత్తం మీ 598. ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు ఈ 598? గత 3 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఇప్పుడు ఆ తొక్కే వాళ్ళు కూడా 598ఏనా? ఎవరు, ముసలయ్య? ఓకే. ఇక్కడ ఈ కరాలపాడు గ్రామంలో, పల్నాడు జిల్లా నుండి కరాలపాడు గ్రామం, పిడుగురాళ్ళ మండలం, నూకాబత్తుని వెంకటేష్ అబ్బాయి పేరు. ఈ అబ్బాయి 598 గత 3 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు. ఈ కళ్ళాలు దాదాపు ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ కళ్ళాల్లో ఎక్కువగా 90% 598 అగపడుతుంది. ఏ రైతు చూసినా కూడా ఇప్పుడు అక్కడ తొక్కే కానీ, ఇక్కడ కానీ లేదు, అక్కడ కళ్ళం కానీ మొత్తం కూడా 598. ఎందుకంటే ఇక్కడ ఈ వాతావరణానికైతేనేమి, నేలకైతేనేమి బాగా సూటబుల్ అయింది. రెండోది, కాయ సైజు కానీ రంగు కానీ బాగా ఉంది. కోత కూలికి 7 నుంచి 8 మంది కింటా కోసేటట్టుగా ఉన్నారంట. రైతు పంట విషయంలో సాటిస్ఫాక్షన్గా ఉన్నాడు. ఇక మార్కెట్ విషయం అది మనం చెప్పగలిగేది కాదు. కాబట్టి రైతు పంట విషయంలో అయితే, విత్తనాల విషయంలో అయితే పూర్తి సాటిస్ఫాక్షన్గా ఉన్నాడు. థ్యాంక్ యూ సార్.